30 ఇయర్స్ నుంచి నాకు నా ఫ్యామిలీకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. 30 ఇయర్స్ నుంచి ప్రీమియం కడుతూనే ఉన్నాం. ఇంతవరకు ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయలేదు. లాస్ట్ మంత్ మా హస్బెండ్ కి ఒక చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది. క్రిటికల్ కాకపోయినా ఎమర్జెన్సీ సర్జరీ. ఆ రోజు చేయవలసిన అవసరం వచ్చింది. సో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. క్యాష్లెస్ క్లెయిమ్ వచ్చింది. కానీ ప్రీ సర్జరీ, పోస్ట్ సర్జరీ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అది రీఇంబర్స్ చేసుకోవాల్సి వచ్చింది. నా వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఆమెకి క్యాన్సర్ వచ్చింది. తనుజ తన పేరు. తనకి ఇన్సూరెన్స్ లేదు. క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ కి ఎంత ఎక్స్పెన్సెస్ అయిపోతాయో మీ అందరికి తెలిసిన విషయమే కదా. చాలా కష్టపడింది. 3 ఇయర్స్ క్యాన్సర్ తో ఫైట్ చేసింది. కానీ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల అంత ఎక్స్పెన్సెస్ తను బేర్ చేయలేకపోయింది. ఫ్రెండ్స్ ని అడగటానికో, మాలాగా ఫ్రెండ్స్ కి ఎవరికన్నా చెప్పడానికో స్వాభిమానం అడ్డొచ్చింది. కేవలం ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోలేకపోవడం వల్ల ఫైనల్ గా లాస్ట్ ఇయర్ అమ్మాయి వెళ్లిపోయింది. ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఎవ్వరికి తెలియదండి. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఆస్తులు కరిగిపోతాయి చాలా సార్లు. ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్.